అరే బాప్రే! మనం ఇంకా ఏఐకి రాక తప్పదు. సో, ఆప్ట్ అవ్వాల్సిందే. మళ్ళీ వాట్సాప్‌లో అయితే మనకి ఇంకొక ఫీచర్ అయితే ఎనేబుల్ అయింది. న్యూ గ్రూప్, న్యూ కాంటాక్ట్, న్యూ కమ్యూనిటీ తర్వాత చాట్ విత్ ఏఐస్ అని చెప్పేసి. సో, అది మనం క్లిక్ చేస్తే ఇక్కడ అంటే మీరు చాట్ ఓపెన్ చేసిన తర్వాత వస్తుందన్నమాట. ఇది చాట్ విత్ ఏఐస్ నేను బాక్స్‌లో చూపిస్తున్నది చూడండి. అది ఓపెన్ చేస్తే ఏఐ స్టూడియో ఇక్కడ చూడండి. ఏఐ స్టూడియో అనేది మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎక్స్ప్లోర్ ఎ వెరైటీ ఆఫ్ హెల్ప్ఫుల్ అండ్ ఫన్ ఏఐస్ క్రియేటెడ్ బై మిటా అండ్ అదర్స్ అని చెప్పేసి వస్తుంది కదా. అంటే వీళ్ళు మిటా ఏ వాళ్ళు ఫన్ క్రియేటెడ్ మనకి వెరైటీగా హెల్ప్ఫుల్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా ఫీచర్స్ అయితే ఇందులో మనకి ఎనేబుల్ అయ్యాయి. చూడండి, శ్రీష్ ద టాకింగ్ డాగ్ అని చెప్పేసి, లిబీ లవ్ ఇస్, తర్వాత శైలేష్ ఏఐ. మీరు ఏది అడిగితే అది మనకి వీళ్ళు మనకి ఏఐస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అనమాట. నేను ఇప్పుడు శైలేష్ ఏఐ అనేది తీసుకొని కెన్ యూ హెల్ప్ మీ రిఫైన్ మై రైటింగ్ స్టైల్స్ అని చెప్పేసి అడిగితే నేను రైటింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఒక హెల్ప్ఫుల్ అడిగాను. సో దానికి ఆన్సర్ ఇచ్చింది అనమాట. ఇక్కడ కింద మీకు చూస్తే పాపులర్ అయ్యే క్యారెక్టర్స్ చూడండి, అవన్నీ అడ్వైజ్ అండ్ కనెక్షన్, మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అడ్వైజ్, పాప్ కల్చర్, యానిమే, గేమింగ్, ఇలా మీకు ఎలాంటి కంటెంట్ అండ్ ఏది రిలేటెడ్ కావాలనుకుంటే అది మనకి ఇలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. ఏఐస్ చాలా ఆన్సరింగ్ అయితే ఇస్తున్నాయి. తప్పదు మనమైతే దీంట్లోకి డైవర్ట్ కావాల్సిందే. సో రేస్కింగ్ ఇక్కడ నేను కొంచెం బైబిల్ ప్రొఫెసర్, తర్వాత ఇలా ఐ గివ్ గుడ్ అడ్వైజ్, నేనైతే ఐ గివ్ గుడ్ అడ్వైజ్ అనే ఆప్షన్ అయితే అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ కింద మనం సెలెక్ట్ చేసుకోని ఇక్కడ మనకు కొన్ని ఫాలోయింగ్ క్వశ్చన్స్ వస్తాయి, అవి అడగొచ్చు. లేదా స్టార్ట్ చాటింగ్ అని ఉంది కదా, అది కూడా మనం క్లిక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ప్రాంప్ట్స్ ఉంటాయి. మీకు కావాల్సిన ప్రాంప్ట్స్ అడిగితే అక్కడ ఆన్సర్ ఇస్తుంది. లేదంటే మీకు కస్టమైజేషన్కి సంబంధించి అడిగితే కనుక మీకు అలా ఆన్సర్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మెలోడియా మ్యూజ్ అనేది ఇస్తాను. నాకు సాంగ్స్ అంటే ఇష్టం అని చెప్పేసి నేను ఇక్కడ కామ్ మ్యూజిక్ అయితే అడుగుదామని చెప్పేసి ఇక్కడ కొన్ని ప్రాంప్ట్ని సెలెక్ట్ చేసుకున్నా. హెల్ప్ మీ క్రియేట్ ఏ ప్లేలిస్ట్ ఫర్ రిలాక్సింగ్ ఈవినింగ్ అని చెప్పేసి ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు మనకు స్ట్రెస్ అదంతా ఉంది కదా అని చెప్పేసి సో ఇస్తే మనకి కామింగ్ మ్యూజిక్ అడుగుతున్నా, రిలాక్స్డ్ కోసము అడిగితే చూడండి ఇక్కడ మనకి ఇవేవైతే మనకి ప్లేలిస్ట్ అయితే ప్రిపేర్ చేయడానికి కావాల్సినటువంటిది అంతా ఆన్సరింగ్ అయితే ఇచ్చేసింది అనమాట. సో మీరు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు, మంచిగా యూజ్ చేసుకోండి. అంటే కంటెంట్ రైటింగ్ కావచ్చు, ఇట్లా మీరు మంచి మనీ ఎర్నింగ్ మెథడ్స్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మంచిగా యూజ్ చేసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ కొన్ని ప్లేలిస్ట్లు అడిగితే నాకు కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చింది అనమాట. ప్లేలిస్ట్ అయితే ఇచ్చింది. వన్ మోర్ అప్డేట్ ఈజ్ మనం వీడియో కాల్ మాట్లాడితే కనుక 32 మెంబర్స్ని ఎట్ ఏ టైం వీడియో కాల్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ అప్డేట్ ఈజ్ మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటే మనకు 256 మెంబర్స్ ఉండే కదా, ఇప్పుడు అలా కాదు, 1024 మెంబర్స్ని మనం ఎట్ ఏ టైం గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి పైన కనిపిస్తున్నట్టుగా. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తే సబ్స్క్రైబ్ MA Digi Tech మహిళా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.